మీరు ఎప్పుడైనా ఈ డ్రై మ్యాంగో పప్పుని ట్రై చేశారా? నోటికి పుల్లగా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ హేమ వరల్డ్ వ్లాగ్స్. ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ముందుగా దానికోసం మనం కందిపప్పును హాఫ్ అన్ అవర్ శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. అలాగే ఈ డ్రై మ్యాంగో పీసెస్ని కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అయితే ఈ డ్రై మ్యాంగో పీసెస్ని మనం మామిడికాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఊరబెట్టి నెక్స్ట్ ఒక 5 days ఎండలో బాగా ఆరబెడితే చాలా మంచిగా డ్రై అయ్యి 1 year పాటు నిల్వ ఉంటాయి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. ఈ డ్రై మ్యాంగో పీసెస్ అనేవి కర్రీస్లో అయినా వాడుకోవచ్చు. అలాగే చేపలకు పులుసు పెట్టడానికి కూడా వాడుకోవచ్చు. చూడండి, కందిపప్పు శుభ్రంగా నానింది కదా, దీన్ని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పును, కొంచెం కారంను, కొంచెం పసుపును, అలాగే 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అది పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఈ డ్రై మ్యాంగో పీసెస్ శుభ్రంగా నానేయండి. వీటిని కూడా వాటర్తో సహా వేసుకోండి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం కుక్కర్ పెడతాం కదా, అది పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పైన వేసుకుంటే పొంగకుండా ఉంటుంది. నెక్స్ట్ 5 whistles పెట్టి కుక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, పప్పు గుత్తితో శుభ్రంగా మెదిపి నెక్స్ట్ వేరొక బౌల్లో పోపు కోసం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి లైట్గా ఫ్రై చేసి నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలను, అలాగే ఆనియన్స్ను, అలాగే కరివేపాకును, ఇంకా ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును దీంట్లో వేసి, మీకు పప్పు అనేది చిక్కగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరగబెట్టుకోండి. చివరిలో మెంతిపొడిని యాడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.